హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 6th క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ 6th క్లాస్కి సంబంధించి లెసన్ అలాగే గ్రామర్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మొత్తం మీరు ఇంకా ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి 6th క్లాస్ తెలుగుకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి బాడిగ వెంకట నరసింహారావు గారి జన్మస్థలం. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఆప్షన్ 2 వచ్చేసి కృష్ణా జిల్లా కౌతారం, ఆప్షన్ 3 వచ్చేసి పశ్చిమ గోదావరి కౌతారం, ఆప్షన్ 4 వచ్చేసి పశ్చిమ గోదావరి నర్సాపురం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. బాడిగ వెంకట నరసింహారావు గారి జన్మస్థలం ఏదంటే కృష్ణా జిల్లా కౌతారం. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో బివి నరసింహారావు గారి బిరుదు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బాలమిత్ర, ఆప్షన్ 2 బాలరత్న, ఆప్షన్ 3 వచ్చేసి బాలబంధు, ఆప్షన్ 4 వచ్చేసి నవరత్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బాలబంధు. బివి నరసింహారావు గారి బిరుదు ఏంటంటే బాలబంధు. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. తృప్తి పాఠ్యభాగంలోని బావగాడి పేరు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ సుబ్బయ్య, ఆప్షన్ 2 పూర్ణయ్య, ఆప్షన్ 3 రామయ్య, ఆప్షన్ 4 నర్సయ్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పూర్ణయ్య. తృప్తి పాఠ్యభాగంలోని బావగాడి పేరేంటి? పూర్ణయ్య. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. తృప్తి పాఠ్యభాగము దేని నుంచి గ్రహించబడింది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ హరహర మహాదేవ, ఆప్షన్ 2 రేపటి దారి, ఆప్షన్ 3 వచ్చేసి అమరావతి కథలు, ఆప్షన్ 4 ఎడారి కలువ పువ్వులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అమరావతి కథలు. తృప్తి పాఠ్యభాగం వచ్చేసి దేని నుంచి గ్రహించబడిందంటే అమరావతి కథల నుంచి గ్రహించబడింది. నెక్స్ట్ ఐదో క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సంశ్లేషాక్షరం ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యా, తా, న్యా, స్థ్య అని ఉంది. వీటిల్లో సంశ్లేషాక్షరం ఏంటి? ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ స్థ్య అనేది సంశ్లేషాక్షరం అనమాట. అంటే మనకు ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు ఉన్నాయనుకోండి, అవి కూడా రెండు డిఫరెంట్గా ఉంటే వాటిని వచ్చేసి సంశ్లేషాక్షరం అని అంటాము. ఇక్కడ వచ్చేసి యాకు యా వస్తుంది అనుకోండి, దాని ఏమంటారంటే ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకు అదే హల్లు వచ్చేసి మనకు ఒత్తుగా చేరితే దాన్ని ఏమంటాము? ద్విత్వాక్షరం అంటాము. అలాగే మనకు ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని ఏమంటాము? సంయుక్తాక్షరం అంటాము. ఇక్కడ వచ్చేసి సంశ్లేష అక్షరం అంటే ఇక్కడ మనకేంటి రెండు ఇచ్చినటువంటి రెండు ఒత్తులు వేరనమాట. కాబట్టి వీటిని ఏమంటాము? సంశ్లేషాక్షరం అని పిలుస్తాము. నెక్స్ట్ 6th బిట్ చూద్దాం. తెలుగు భాషల్లో హల్లులు ఎన్ని? ఆప్షన్స్ వచ్చేసి 36, 37, 56, 16. తెలుగు భాషలో ఉండే హల్లులు ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 37. తెలుగు భాషలో ఉండేటటువంటి హల్లులు ఎన్ని? 37. అలాగే అచ్చులు వచ్చేసి 16 ఉన్నాయి. అలాగే ఉభయాక్షరాలు వచ్చేసి మనకు 3 అయితే ఉన్నాయి. నెక్స్ట్ 7వ బిట్ చూద్దాం. అంగిలి సహాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వర్గైకులు, ఆప్షన్ 2 అనునాసికాలు, ఆప్షన్ 3 వచ్చేసి అంతస్థాలు, ఆప్షన్ 4 వచ్చేసి స్థిరాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అంతస్థాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలను ఏమని పిలుస్తారు? అంతస్థాలు అని పిలుస్తారు. అలాగే వీటికి సంబంధించినటువంటి గ్రామర్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియోలు కూడా ఒకసారి తెలుగు గ్రామర్ అనేటటువంటి ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ 8th బిట్ చూద్దాం. ఓ, ఓ, ఔ అనే అక్షరాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ వచ్చేసి కంఠోచ్చాలు, కంఠ తాళవ్యాలు, ఆప్షన్ 3 వచ్చేసి ఓష్టాలు, ఆప్షన్ 4 వచ్చేసి కంఠ్యాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కంఠోచ్చాలు అని పిలుస్తారు. ఓ అలాగే ఓ, ఔలను ఏమని పిలుస్తారు? కంఠోచ్చాలు అని పిలుస్తారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి అక్కడికి వెళ్ళి వీడియోని చూడండి. అవన్నీ చెప్తే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది. 9th బిట్ చూద్దాం. క్రింది అక్షరాలలో దంతోష్ఠాన్ని గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి యా, మా, వా, లా అని ఇచ్చారు. వీటిల్లో మనకు దంతోష్ఠం ఏంటి? వా. దంతోష్ఠం ఏంటి? వా అనే అక్షరం ఒక్కటే మనకు దంతోష్ఠం. నెక్స్ట్ 10వ బిట్ చూద్దాం.
పంచతంత్ర కథలను చిన్నయసూరి తెలుగులో ఈ పేరుతో అనువదించారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నీతి చంద్రిక, ఆప్షన్ 2 మిత్రలాభం, ఆప్షన్ 3 వచ్చేసి మిత్రభేదం, ఆప్షన్ 4 పంచతంత్రం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నీతి చంద్రిక. చిన్నయసూరి గారు వచ్చేసి ఈ పంచతంత్ర కథలను నీతి చంద్రిక అనే పేరుతో తెలుగులోకి అనువదించారనమాట. నెక్స్ట్ 11వ బిట్, సమయస్ఫూర్తి పాఠంలో సమయస్ఫూర్తిని పాటించిన వారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 పిల్లి, ఆప్షన్ 2 ఎలుక, ఆప్షన్ 3 గుడ్లగూబ, ఆప్షన్ 4 ఎవరూ కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఎలుక. సమయస్ఫూర్తి పాఠంలో సమయస్ఫూర్తిని పాటించింది ఎవరంటే ఎలుక అనమాట. తగిన సమయంలో ఎలుక వచ్చేసి సమయస్ఫూర్తితో పిల్లి వచ్చేసి వలలో ఉంటుంది కదా, సో ఆ వలను కొరికేసి సమయస్ఫూర్తి ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ 12వది, వటము అనే పదానికి అర్థం. ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి విరోధం, ఆప్షన్ 2 స్ఫూర్తి, ఆప్షన్ 3 కలుగు, ఆప్షన్ 4 మర్రి చెట్టు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మర్రి చెట్టు. వటము అంటే అర్థం ఏంటి? మర్రి చెట్టు. నెక్స్ట్ 13th బిట్, ప్రాణము అను పదానికి వికృతి రూపము. పానము, పానము, పేనము, బాణము అని ఇచ్చారు. సో ప్రాణము అనే పదానికి వికృతి రూపం ఏంటి? పానము. నెక్స్ట్ రవ్వంద అను పదానికి సంధి పేరు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అత్వసంధి, ఆప్షన్ 2 ఉత్వసంధి, ఆప్షన్ 3 ఇత్వసంధి, ఆప్షన్ 4 ఎడాగమ సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అత్వసంధి. రవ్వంత అంటే మనం ఎలా విడదీస్తాము? రవ్వ ప్లస్ అంత. ఇక్కడ మనకు ఆ అనే అక్షరం వస్తుంది కదా, సో మనకు ఇక్కడ ఆ అనేది వస్తే అది అత్వసంధి అవుతుంది. నెక్స్ట్ ఊ అనేది వస్తే ఉత్వసంధి, అలాగే ఈ అనేది వస్తే మనకు ఇత్వసంధి అనేది అవుతుంది. సో ఇక్కడ రవ్వ ఆ అనేసి వస్తుంది కాబట్టి అకారం వస్తుంది కాబట్టి సో మనకి ఇది వచ్చేసి రవ్వంత అనేది అత్వసంధి. నెక్స్ట్ 15వ బిట్ చూద్దాం. సమయస్ఫూర్తి పాఠ్యభాగానికి మూలం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ నీతి చంద్రిక, ఆప్షన్ 2 విగ్రహం, ఆప్షన్ 3 సంధి, ఆప్షన్ 4 మిత్రలాభం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విగ్రహం. ఈ సమయస్ఫూర్తి పాఠ్యభాగానికి మూలం ఏంటంటే విగ్రహం. ఇది వచ్చేసి మనకు పంచతంత్ర కథల్లో ఉండేటటువంటి విగ్రహం అనేటటువంటి భాగం నుంచి అయితే ఈ సమయస్ఫూర్తి అనేటటువంటి లెసన్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 16వ బిట్, యానాదులు వేటకు వెళ్ళే ముందు ఎవరికి మొక్కుతారు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వెంకటేశ్వరుడికి, ఆప్షన్ 2 కాట్రాయుడికి, ఆప్షన్ 3 పోలారమ్మకు, ఆప్షన్ 4 శివునికి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కాట్రాయుడికి. యానాదులు వచ్చేసి వేటకు వెళ్ళే ముందు ఎవరిని మొక్కుతారంటే ఈ కాట్రాయుడికి మొక్కుతారనమాట. నెక్స్ట్ 17వ బిట్, యానాది స్త్రీలు ఈ పాటను ముగిస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వస్తాపదరా రస్తా పనికి, ధనము దాచుట దొంగతనము, ఆప్షన్ 3 వచ్చేసి ధనమిచ్చువాడు ధనవంతుడు, ఆప్షన్ 4 వచ్చేసి దేవుడిచ్చిన భూమిలో. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ధనము దాచుట దొంగతనము అనేటటువంటి పాటతో వీళ్ళు పాటనైతే ముగిస్తారు. నెక్స్ట్ 18వ బిట్, శుభాష్ నీకు శ్రేయస్సు కలుగ్గాక. ఈ వాక్యము ఒక. ఆప్షన్స్ వచ్చేసి సంభావనార్థక వాక్యం, ఆప్షన్ 2 వచ్చేసి ఆశీర్వాదక వాక్యం, ఆప్షన్ 3 నిశ్చయార్థకం, ఆప్షన్ 4 శాపార్థకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆశీర్వాదక వాక్యం. ఇక్కడ ఏమంటున్నారు? సుభాష్ నీకు శ్రేయస్సు కలుగ్గాక అని దీవిస్తున్నారు కాబట్టి దాన్ని ఏమంటాము? ఆశీర్వాదక వాక్యం అని పిలుస్తాము. నెక్స్ట్ 19వ బిట్, వధూపేతుడు సంధి రూపము. ఆప్షన్స్ వచ్చేసి వధూపేతుడు అనే దాన్ని మనము ఎలా సంధిగా రాస్తామంటే వధు ప్లస్ ఉపేతుడు, వధూపేతుడు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆన్సర్. నెక్స్ట్ 20వ బిట్, అహింసకున్న శక్తిని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ప్రధానోద్దేశము. ఆప్షన్స్ వచ్చేసి పిచ్చుక నేర్పిన పాఠం, ఆప్షన్ 2 గురి, ఆప్షన్ 3 వచ్చేసి నేరము శిక్ష, ఆప్షన్ 4 వచ్చేసి అమ్మ ఉత్తరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నేరము శిక్ష. అహింసకున్నటువంటి శక్తిని తెలియజేయడమే పాఠ్య ఉద్దేశంగా ఉండేటటువంటి లెసన్ ఏంటి? నేరము శిక్ష. నెక్స్ట్ 21వ బిట్ చూద్దాం. అల్లరి చేయకండి. ఈ వాక్యము ఒక. ఆప్షన్స్ వచ్చేసి సంభావనార్థక వాక్యం, ఆప్షన్ 2 ఆశీర్వాదక వాక్యం, ఆప్షన్ 3 వచ్చేసి నిశ్చయార్థకం, ఆప్షన్ 4 నిషేధార్థకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నిషేధార్థకం.
అల్లరి చేయకండి అనేటటువంటిది ఏ వాక్యం అంటే నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ 22వ బిట్ ఒక ప్లస్ ఒక వచ్చేసి మనకు ఒకానొక అని మనకు సంధి అనేది విడదీస్తాం. ఒకానొకని ఎలా విడదీస్తాము? ఒక ప్లస్ ఒక అని రాస్తాం. సో ఇక్కడ జరిగినటువంటి సంధి కావ్యం ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ నిత్యము, ఆప్షన్ 2 నిషేధము, ఆప్షన్ 3 వచ్చేసి వికల్పం, ఆప్షన్ 3 అన్య విధము, ఆప్షన్ 4 వచ్చేసి అన్య విధం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అన్య విధం. ఇక్కడ వచ్చేసి ఒకానొక అంటే ఒక ప్లస్ ఒక అని రాస్తాం కదా. సో ఇది వచ్చేసి అన్య విధంగా మనకు సంధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ 23వ బిట్ ఎల్విన్ నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. ఇది ఎటువంటి వాక్యం? ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాక్యాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అది ఏ వాక్యం అనేది అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షను ఆశీర్వాదక వాక్యం, ఆప్షన్ 2 అనుమత్యార్థక వాక్యం, ఆప్షన్ 3 వచ్చేసి నిషేధార్థక వాక్యం, ఆప్షన్ 4 వచ్చేసి సామర్థ్యార్థక వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ అనుమతినిస్తున్నారనమాట. నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చు అనే అనుమతినిస్తున్నారు కాబట్టి ఇది వచ్చేసి అనుమత్యార్థకం అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుమత్యార్థక వాక్యం. నెక్స్ట్ 24వ బిట్ చూద్దాం. క్రింది వారిలో నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందిన వారు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రావూరి భరద్వాజ, ఆప్షన్ 2 వచ్చేసి పొట్టి శ్రీరాములు, ఆప్షన్ 3 వెన్నెలకంటి రఘురామయ్య, ఆప్షన్ 4 వచ్చేసి వావిలాల గోపాలకృష్ణయ్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వెన్నెలకంటి రఘురామయ్య. నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందిన వారెవరు? వెన్నెలకంటి రాఘవయ్య. నెక్స్ట్ 25వ బిట్టు తరుణము పదానికి పర్యాయ పదాలు ఏవి? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమయము కాలము, ఆప్షన్ 2 కాలము నలుపు, ఆప్షన్ 3 సమయము శ్రీ, ఆప్షన్ 4 వెలది సమయము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సమయము కాలము. తరుణము అంటే పర్యాయ పదాలు ఏంటి? సమయము కాలము. నెక్స్ట్ 26వ బిట్టు ధర్మ నిర్ణయం పాఠ్యభాగంలో ధర్మం కోసం కొడుకునికే మరణశిక్ష విధించినటువంటి రాజు ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మాధవ శర్మ, ఆప్షన్ 2 జయచంద్రుడు, ఆప్షన్ 3 భూపతి వర్మ, ఆప్షన్ 4 మాధవ వర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మాధవ వర్మ అనమాట. ఈ మాధవ వర్మ వచ్చేసి ధర్మం కోసం తన కన్న కొడుక్కే మరణశిక్ష విధిస్తాడు. నెక్స్ట్ 27వ బిట్ చూద్దాం. ముల్లోకాలు విగ్రహవాక్యం రాయండి. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 3 లోకాలు, ఆప్షన్ 2 3 లోకాలు, ఆప్షన్ 3 3 సంఖ్యగల లోకాలు, ఆప్షన్ 4 వచ్చేసి 3 సంఖ్యగల లోకాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ముల్లోకాలు అంటే ఏంటి? విగ్రహవాక్యం 3 సంఖ్యగల లోకాలు. నెక్స్ట్ కోటీశ్వరులు విడదీస్తే కోటీశ్వరులు అనేటటువంటి పదాన్ని ఎలా విడదీస్తాము? కోటి ప్లస్ ఈశ్వరులు, కోటీశ్వరులు. సో మనకు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కోటీశ్వరులు అంటే కోటి ప్లస్ ఈశ్వరులు, కోటీశ్వరులు. నెక్స్ట్ 29వ బిట్టు క్రింది వాటిలో లింగ విభక్తి వచనములు లేనిది ఏది? ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విశేషణం, ఆప్షన్ 2 క్రియ, ఆప్షన్ 3 సర్వనామం, ఆప్షన్ 4 అవ్యయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అవ్యయం. లింగ విభక్తి వచనములు లేనిది ఏంటి? అవ్యయం. నెక్స్ట్ 30వ బిట్టు అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిస్తే వాక్యాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 3 సంయుక్త వాక్యం, ఆప్షన్ 4 కర్తరి వాక్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సామాన్య వాక్యం. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతోనే ముగిస్తే దాన్ని ఏమంటారు? సామాన్య వాక్యము అని పిలుస్తారు. నెక్స్ట్ 31వ బిట్టు ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడమే ఉద్దేశం గల పాఠం. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ మమకారం, ఆప్షన్ 2 మేలుకొలుపు, ఆప్షన్ 3 వచ్చేసి స్ఫూర్తి, ఆప్షన్ 4 మన భాషలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మమకారం. మమకారం అనేటటువంటి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి చోట కూడా మనము మాతృభాషనే వాడదామనేసి ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి శతకం. ఆప్షన్స్ వచ్చేసి తెలుగు బాల శతకం, ఆప్షన్ 2 తెలుగు పూల శతకం, ఆప్షన్ 3 వచ్చేసి కుమారి, ఆప్షన్ 4 కాళికాంబ.
కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలుగు బాల శతకం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి శతకం ఏంటి? తెలుగు బాల శతకం. నెక్స్ట్ 33వ బిట్. మేనయత్త సంధి పేరు. ఆప్షన్స్ వచ్చేసి అకార సంధి, ఇకార సంధి, ఉకార సంధి, ఎడాగమ సంధి. ఇక్కడ వచ్చేసి మేనయత్త అంటే మనం ఎలా రాస్తాము? మేనా ప్లస్ యా ప్లస్ ఈ ప్లస్ అత్త అంటే మేనయత్త. మనకు ఈ అనేది ఎడాగమంగా వస్తుంది. సో దీని ఏ సంధి? ఎడాగమ సంధి. నెక్స్ట్ 34వ బిట్. సమాసంలో ఉండే రెండు పదాలకు సమాన ప్రాధాన్యత కలిగి ఉండే సమాసం ఏది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బహువ్రీహి సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, తత్పురుష సమాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం. మనకు వచ్చేసి ద్వంద్వ సమాసంలో పూర్వపదానికి అలాగే ఉత్తర పదానికి రెండు పదాలకు వచ్చేసి మనకు సమ ప్రాధాన్యత అనేది ఉంటుంది. నెక్స్ట్ 35వ బిట్. వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేదాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అవ్యయం, ఆప్షన్ 2 క్రియ, ఆప్షన్ 3 విభక్తి, ఆప్షన్ 4 సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విభక్తి. మనకి ఏదైనా సరే ఒక వాక్యంలో పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేదాన్ని ఏమని పిలుస్తామంటే విభక్తి అని పిలుస్తాము. నెక్స్ట్ 36వ బిట్. అందచందాలు సమాసం పేరు. ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద్విగు సమాసం, ఆప్షన్ 2 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 3 వచ్చేసి షష్ఠీ తత్పురుష సమాసం, ఆప్షన్ 4 వచ్చేసి రూపక సమాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ద్వంద్వ సమాసం. అందచందాలు అనేది సమాసం పేరేంటి? ద్వంద్వ సమాసం. ఈ అందచందాలని మనం ఏమని రాస్తాము? అందమును చందమును అని రాస్తాం కదా. సో ఇదేంటి? మనకు ద్వంద్వ సమాసం అన్నమాట. రెండు పదాలకు అవి సమ ప్రాధాన్యత అనేది ఉంటుంది. నెక్స్ట్ 37వ బిట్. పంచతంత్ర కథలను సంస్కృతంలో రచించినటువంటి కవి ఎవరు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విష్ణు శర్మ, ఆప్షన్ 2 చిన్నయ్య సూరి, ఆప్షన్ 3 గిడుగు రామ్మూర్తి, ఆప్షన్ 4 వచ్చేసి జయచంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విష్ణు శర్మ. పంచతంత్ర కథలను సంస్కృతంలో రచించింది ఎవరు? విష్ణు శర్మ. అలాగే తెలుగులో రచించింది ఎవరంటే చిన్నయ్య సూరి. చిన్నయ్య సూరి ఏ పేరుతో రచించాడు? నీతి చంద్రిక అనేటటువంటి పేరుతో తెలుగులో రచించారనమాట పంచతంత్ర కథలను. నెక్స్ట్ 38వ బిట్. ఉదది పర్యాయ పదాలు ఏది? ఉదది అనే పదానికి పర్యాయ పదాలు ఏవి? ఆప్షన్స్ వచ్చేసి నది, తటాకము, చెరువు, ఆప్షన్ 2 వచ్చేసి వృక్షము, చెట్టు, మాను, ఆప్షన్ 3 వచ్చేసి సముద్రము, రత్నాకరము, సాగరం, కడలి, ఆప్షన్ 4 వచ్చేసి ఉదయము, వేకువ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఉదదికి పర్యాయ పదాలు ఏంటంటే సముద్రము, రత్నాకరము, సాగరము, కడలి. ఇవి వచ్చేసి పర్యాయ పదాలు. నెక్స్ట్ 39వ బిట్. బోనము అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఏది? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భోజనం, ఆప్షన్ 2 ఫలారం, ఆప్షన్ 3 అన్నం, ఆప్షన్ 4 పాయివన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 భోజనం. భోజనము అనే పదానికి వికృతి ఏంటి? బోనము. నెక్స్ట్ 40వ బిట్. సీత సంగీతము, నృత్యము నేర్చుకుంటుంది. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సామాన్య వాక్యం, ఆప్షన్ 2 సంయుక్త వాక్యం, ఆప్షన్ 3 వచ్చేసి సంశ్లిష్ట వాక్యం, ఆప్షన్ 4 వచ్చేసి ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంయుక్త వాక్యం. సంయుక్త వాక్యం అంటే ఏంటంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు కలిగి ఉండి ఒక సమాపక క్రియ కలిగి ఉంటే అది వచ్చేసి సంయుక్త వాక్యం అంటారు. ఇక్కడ సంగీతము, నృత్యము నేర్చుకుంటుంది. ఇది మనకి ఏ వాక్యము? సంయుక్త వాక్యము. నెక్స్ట్ 41వ బిట్. ఆజ్ఞను తెలియజేసే వాక్యాలను ఏమంటారు? ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నిషేధార్థకం, ఆప్షన్ 2 విద్యార్థకం, ఆప్షన్ 3 వచ్చేసి మనకు హేతువార్థకం, ఆప్షన్ 4 ప్రేరణార్థకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆజ్ఞను తెలియజేసే వాక్యాలను ఏమంటారంటే విద్యార్థక వాక్యాలు అని పిలుస్తారు. ఆజ్ఞను లేదా అంటే తూచా తప్పకుండా చెయ్యాలి అని చెప్పే పనులను తెలియజేసే దాన్ని ఏమంటామంటే మనము విద్యార్థక వాక్యం అని పిలుస్తాము. నెక్స్ట్
42ది జాతీయ ప్లస్ ఉద్యమం ఏ సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ గుణసంధి, ఏనాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, నెక్స్ట్ వచ్చేసి వృద్ధి సంధి. ఇక్కడ వచ్చేసి మనకు జాతీయ ప్లస్ ఉద్యమం వచ్చేసి మనకు జాతీయోద్యమం అనమాట. ఈ జాతీయోద్యమం అనేది ఏ సంధి? గుణసంధి. నెక్స్ట్ 43వ బిట్ కుట్టుసురు అనేది ఏ సంధి. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఆకార సంధి, ఆప్షన్ 2 ఆకార సంధి, ఆప్షన్ 3 వచ్చేసి సామ్రాజ్య సంధి, ఆప్షన్ 4 ద్విరుక్త టకార సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ద్విరుక్త టకార సంధి. కుట్టుసురు అనేది ఏ సంధి మనకు? ద్విరుక్త టకార సంధి. టాకి టావత్తు ఇట్లా మనకు వస్తే వాటిని ఏమంటామంటే ద్విరుక్త టకార సంధి అని పిలుస్తాము. నెక్స్ట్ 44వ బిట్ త్రికములు అని ఏ అక్షరములకు పేరు. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి త్రికములు అని వేటిని పిలుస్తాము? ఆ, ఈ, ఏలను వచ్చేసి త్రికములు అని పిలుస్తారు. త్రికములు అని వేటిని పిలుస్తారు? ఆ, ఈ, ఏలను త్రికములు అని పిలుస్తారు. నెక్స్ట్ సంధి జరుగుట జరగకపోవటను ఏమంటారు. ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బహుళకం, ఆప్షన్ 2 నిత్యం, ఆప్షన్ 3 వచ్చేసి అన్య విధం, ఆప్షన్ 4 వైకల్పికం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైకల్పికం అంటే సంధి జరుగుటను లేదా జరగకపోవటను ఏమంటారంటే వైకల్పికం అని పిలుస్తారు.